రాష్ట్రపతి అపాయింట్మెంట్ కోసం మంత్రివర్గం మొత్తం ఎదురు చూస్తోందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రపతి అపాయింట్మెంట్ రాకుండా ప్రధాని మోదీ కేంద్ర మంత్రి అమిత్ షా అడ్డుకుంటున్నారని ఆయన ఢిల్లీలో ఆరోపించారు. బీసీలకు అండగా ఉండాలని బీఆర్ఎస్ నేతలు అనుకోవట్లేదని విమర్శించిన సీఎం బీసీ బిల్లులను ఆర్డినెన్స్ కు పార్లమెంట్ ఆమోదం తెలపాలని డిమాండ్ చేశారు. లేదంటే బీజేపీ బీఆర్ఎస్ నేతలకు రాష్ట్ర ప్రజలు బుద్ది చెబుతారని స్పష్టం చేశారు. పీఏసీ సమావేశం ఏర్పాటు చేసి భవిష్యత్ కార్యాచరణ నిర్ణయిస్తామని రేవంత్ తెలిపారు. చంద్రశేఖరరావు గారు తెచ్చిన చట్టం బీసీ రిజర్వేషన్లను 42% పెంచడానికి అడ్డంకిగా మారడంతో ఆ అడ్డంకిని తొలగించి ఆర్డినెన్స్ ను కూడా రాష్ట్రపతి ఆమోదం కోసం ఎదురు చూస్తున్నది. క్షేత్ర స్థాయిలో మేము చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేసి అందుకే ఇది రాష్ట్ర స్థాయిలో కాదు జాతీయ స్థాయిలో ఒక పోరాట కార్యాచరణను చేపట్టాలి. ఈ పోరాటంలో మల్లికార్జున్ ఖర్గే గారిని శ్రీ రాహుల్ గాంధీ గారిని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి మేమందరం ఢిల్లీకి వచ్చి స్పష్టంగా అధికారిక కార్యాచరణలో మేము తీసుకున్న విధానాన్ని అందరికీ వివరించడం జరిగింది. ఇండియా కూటమికి సంబంధించిన దాదాపుగా 100 మంది పార్లమెంట్ సభ్యులు వివిధ రాజకీయ పక్షాలు జంతర్ మంతర్లో మేము కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసనకు సంపూర్ణమైన మద్దతు పలికి ఇక్కడికి వచ్చి ప్రసంగించడం జరిగింది. దాదాపుగా 10 రోజుల క్రితమే రాష్ట్రపతి గారి అపాయింట్మెంట్ మేము అడగడం జరిగింది. అమిత్ షా గారు నరేంద్ర మోడీ గారు రాష్ట్రపతి గారిని కలిసారు. వారు ఏం మాట్లాడుకున్నారో తెలియదు, కానీ మా పెండింగ్ బిల్లుల అంశాన్ని తేల్చమని ఏదైతే అడుగుతున్నామో మాకు అపాయింట్మెంటే రాకుండా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు అడ్డుకున్నారని ఒక నిర్ధారణకు మా మంత్రివర్గ సహచరులు మా పార్టీ అధ్యక్షుడు వచ్చిండ్రు. దురదృష్టవశాత్తు రాష్ట్రపతి గారి అపాయింట్మెంట్ మాకు దొరకలేదు. ఇది శోచనీయము, ఇది బాధాకరము, ఇది తెలంగాణ ప్రజలకు అవమానకరము. బలహీన వర్గాల హక్కులను కాలు రాయడానికి భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి ఇప్పటి వరకు కుట్రలు చేస్తూనే వస్తుంది. ఓబీసీ రిజర్వేషన్లలో ముస్లింలకు అనుమతిస్తారు, గుజరాత్లో ఓబీసీ రిజర్వేషన్లలో ముస్లింలకు అనుమతిస్తారు, ఉత్తరప్రదేశ్ ఓబీసీ రిజర్వేషన్లలో ముస్లింలకు అనుమతిస్తారు. నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత గుజరాత్లో రిజర్వేషన్లు పెంచడమే కాదు ముస్లింలకు బీసీ రిజర్వేషన్లు ఇచ్చిన నేను అని నరేంద్ర మోడీ గారు స్వయంగా చెప్పారు. సామాజిక ఆర్థిక వెనుకబాటు ఆధారంగా రిజర్వేషన్లు నిర్ణయింపబడతాయి. లేదు 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 మీరు ముస్లింలకు రిజర్వేషన్లు ఇస్తున్నాం కాబట్టి మేము అడ్డుకుంటున్నాం అంటారు. ఓబీసీలు అంత అమాయకులేం కాదు, వాళ్ళు చట్టం చదువుకు వాళ్లకు సామాజిక స్పృహ ఉన్నది. ఓబీసీ రిజర్వేషన్లను అడ్డుకోవడానికి ముస్లిం రిజర్వేషన్లను అడ్డం పెట్టుకుంటున్నారు. ఇక బీఆర్ఎస్ సెకండ్ పాత్ర పోషిస్తుంది. ఎట్లయినా కాంగ్రెస్ దెబ్బతీయాలి కాబట్టి మేము బీజేపీతోనే అంటగాగుతాము, మేము కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఏ మంచికి సహకరించము, విధ్వంసపూరితంగా వ్యవహరిస్తున్న బీజేపీకి మేము అండగా నిలబడతామని బీఆర్ఎస్ తయారైంది. ఎందుకు బీఆర్ఎస్ బీజేపీ చేస్తున్న తప్పిదాలను ప్రశ్నించడం లేదు? ఎందుకు నిన్న ధర్నాలో బీఆర్ఎస్ కు సంబంధించిన రాజ్యసభ సభ్యులు పాల్గొనలేదు? మేము చేసిన ధర్నాను అవహేళన చేస్తారు. తాటి చెట్టు అట్లా పెరిగితే కాదు, ఆవగించంత అవగాహన కూడా ఉండాలి. మమ్మల్ని బలహీనం చేసేటట్టు మా చేతులు గట్టేసేటట్టు వ్యవహరిస్తుంది బీఆర్ఎస్ తప్ప బీసీలకు ఏమైనా మద్దతుగా నిలబడదామనే సోయే లేకుండా పోయింది. బీసీ రిజర్వేషన్లను 50% మించకూడదు అని చట్టం చేయడం ద్వారా బీఆర్ఎస్ 42% బిల్లులను ఆమోదించకుండా బీజేపీ వీళ్ళిద్దరు బీసీ ద్రోహులుగా బీసీ వ్యతిరేకులుగా తెలంగాణ సమాజం భావిస్తుంది. తాత్కాలికంగా మీరు విజయం సాధించడం మీరు అనుకుంటుండొచ్చు, కానీ ఏ సమస్యను దీర్ఘకాలికంగా వాయిదా వేసినా అది మిమ్మల్నే బలి తీసుకుంటుంది. కానీ కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి ఏమాత్రం కూడా సహకారం అందడం లేదు. బీఆర్ఎస్ వాళ్ళు పరోక్షంగా నైతిక మద్దతు కూడా బీసీలకు ఇవ్వడం లేదు. వీళ్ళిద్దరు చేస్తున్న దుర్మార్గమైన చర్యల్ని తెలంగాణ సమాజం గమనిస్తుంది. వీళ్ళు చేస్తున్న తప్పుడు నిర్ణయాలను ప్రశ్నించే విధంగా కాంగ్రెస్ భవిష్యత్ కార్యాచరణ తీసుకుంటుంది. ఈ విధంగా చాలా మంది సీనియర్ లీడర్స్ అందరు కూడా ఉన్నారు. వెనక్కి వెళ్ళిన తర్వాత పీఏసీ సమావేశాన్ని ఏర్పాటు చేసి అక్కడ కార్యాచరణ భవిష్యత్ కార్యాచరణను ఏ విధంగా అమలు చేయాలి 42%. మీరు చెప్తున్న దాంట్లో చిత్తశుద్ధి ఉంటే కేంద్ర ప్రభుత్వం మీద మీరు చెప్తున్న రిజర్వేషన్లు మీరు చెప్తున్న విధి విధానాలతో మీరే పార్లమెంట్ చట్టం చేయండి. అప్పుడు ఆటోమేటిక్గా అన్ని రాష్ట్రాలు అమలు చేయాల్సిందే కదా. మీ చేతిలో ప్రభుత్వం ఉంది, మీరు చట్టాలు చేయొచ్చు, మీరు శాసనాలు చేయొచ్చు, మీరు ఏమేం చేస్తారో చేయండి. ఓబీసీ రిజర్వేషన్లు 42% పెంచాలి, ఇది మా విధానం. అందుకే కిషన్ రెడ్డి గారిని రమ్మంటున్న మొత్తం కలిపి చీఫ్ సెక్రటరీ ప్లానింగ్ డిపార్ట్మెంట్ చూసింది ఇదంతా, 1 మ్యాన్ కమిషన్ చూసింది ఇదంతా. అందరిని పిలిపించి అఫీషియల్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తారు. ప్రభుత్వ పరంగా స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. దాంట్లో ఏమైనా అనుమానాలు ఉంటే అక్కడనే మొత్తం ఎంటైర్ టీం ఉంటుంది. లేదు కిషన్ రెడ్డి గారిని ఇక్కడనే టైం పెట్టమని ఉంటే నేను అందరినీ యంత్రాంగాన్ని అంతా తీసుకొని వస్తే ఢిల్లీకి.